నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అనే చర్చ సీరియస్గా జరుగుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున దుమారం కూడా రేగుతుంది. అంటే అంతర్గత వార్ కొంత తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతుంది. అంటే కొంత గులాబీ పార్టీలో కూడా గులాబీ పార్టీ నేతలు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలకి ఓవైపు వెళ్తుంటే మరికొంతమంది నేతలు కూడా గులాబీ పార్టీని వీడేందుకు ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇట్లాంటి సందర్భాల్లో గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్తే అనర్హత వేట పడుతుందేమో అని కూడా కొందరు భయపడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుంటే ఏ క్షణమైనా కొంతమంది పైన ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశాలు కూడా కొంత కోర్టులో కామెంట్ తర్వాత కొంత సీరియస్గానే ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. మరోవైపు ఇలాంటి సన్నివేశాల నడుమ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీలో కూడా కుమ్మలాటలు మొదలైనవి. తెలంగాణ బీజేపీ పార్టీలో కుమ్మలాటలు వాస్తవానికి కూడా కొత్త ఏమీ కాదు ఆ పార్టీకి. మరోవైపు ప్రతిసారి తెలంగాణ బీజేపీ పార్టీలో ఎవరో ఒకరు వివాదంగా మారుతూ వస్తున్నారు. అయితే ఈసారి బీజేపీలో తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేందుకు దాదాపుగా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేలుగా వ్యవహారం నడుస్తోంది అనే చర్చ ప్రధానంగా ఊపందుకుంది. బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను కొంత ఇన్వాల్వ్ చేయలేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రాష్ట్ర నాయకత్వం పైన కొంత ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కొంత గుర్రుగా ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆఫీసులో కూడా బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డికి కూడా కనీసం రూమ్ కూడా ఇవ్వలేదనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర ఆఫీసులో రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అయితే ఈ కార్యక్రమానికి ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆహ్వానం అందించలేదు. మరోవైపు పార్టీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీల్లో కానీ కేవలం కిషన్ రెడ్డి ఫోటో తప్ప వేరే ఎవరి ఫోటోలు కూడా లేకపోవడం పెద్ద ఎత్తున వాళ్ళ విమర్శలకు తావిస్తుంది. సో ఇట్లా బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి కూడా ఆహ్వానం అందించినా కూడా ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా డుమ్మా కొట్టినట్టుగా కూడా 7 డుమ్మా కొట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీలో ఏం జరగబోతుందనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరి తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టుగానే స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ వారికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది, మరి అధిష్టానం ఇన్వాల్వ్ అవుతుందా, ఏం జరగబోతోంది? సో ఒకవైపేమో అధిష్టానం తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటే స్థానిక నాయకత్వం ఈ విధంగా పూర్తి స్థాయిలో అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ నీరు గారుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు కూడా తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.